అంటే మన గ్రామం సెలవ, మన బిడ్డల సెలవ, మన కడుపు సెలవని నాకు నా పెద్ద గురువు గారు చెప్పబడుతుందమ్మా. అమ్మవారు వచ్చినప్పుడు పసుపు కుంకాలు ఇచ్చేవారు గాని, టెంకాయలు పట్టుకునేవారు గాని, అదేవిధంగా చురబారి కర్తనాలు చదివించేవారు గాని, అదే సమయంలో చెల్లిస్తే శ్రీ విజయవాడ కొండలకు ఇంద్రకీరాజు కొండపై తల్లి చెల్లిస్తే ఎంత పుణ్య ఫలితాలు పొందుతారు, అంతే పుణ్య ఫలితాలు ఈ పచ్చనాబందట్లో పొందుతారని నాకు నా పెద్ద గురువు గారు చెప్పబడుతుందమ్మా. అమ్మవారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవిందంతా ఉండాలి తల్లి. గోవింద అమ్మవారు వస్తారు కాబట్టి తల్లి కుటుంబ సభ్యులు పడుకున్న పుస్తకాలందరినీ లెగ్గొట్టండమ్మా. ఎవరు పడుకోకూడదు తల్లి. ఒక పావుగంట సేపు అమ్మవారు వస్తారు, లెగ్గొట్టండి అమ్మ కుటుంబ సభ్యుల్ని. ఆగతించండి. గోవింద గోవింద పూజకాలక్ష్మి గోవింద ఓం శ్రీ రామ 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 వెలుగుల వెళ్ళిన ఏడు ఓం శ్రీ రామ 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 వెలుగుల వెళ్ళిన ఏడు గడియలకి ఒకలాది వచ్చి మా శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం చేయండి అమ్మా. ఏంటమ్మా మీ స్టోరీ ఏంటి చెప్పు వినండి. డాక్టర్ ఇచ్చేస్తారా? 5 తారీఖు డాక్టర్ కోసం మాట్లాడుకుంటున్నారండి వీళ్ళందరూ. మాట్లాడకండి, మీ మాటలు లాగేస్తాయి. మేము చెప్పేది అర్థం అవ్వదు. నైనా నీకంటే ముందుగా ఎవరో ఎరుకులు నాకు జ్వరం వచ్చింది, వాడు వచ్చిన తర్వాత నువ్వు వస్తావన్నది అన్నట్టుగానే వచ్చావు. శ్రీనివాసుడికి పద్మావతి కళ్యాణం చేస్తామని ముహూర్తాలు పెడుతున్నారట. పేరూరు బ్రహ్మలంటే పొడిసే పొత్తు కట్ట ఇప్ప సహస్రమంతులట. అటువంటి బ్రహ్మలోకి వెళ్ళి తీసుకొచ్చి బ్రహ్మవేదాలంటే ఏమిటో అనుకోవచ్చు. బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని సృష్టిస్తాడట. అవునండి. ఏ పురుషుడికి ఏ స్త్రీకి ఏ పురుషుడు అటువంటి సతుర్వేదాలు తీసుకొచ్చి ముళ్ళడ్డా పుస్తకాలు ముళ్ళు పెంచుతారు. అవునండి. ఆయన